తెలంగాణ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు, దళిత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహనీయుడు, ప్రజల గొంతుక నాలుకపై కొలువైనటువంటి గద్దర్ ఈ రోజు ఎన్నో రకాల సేవలు అందించుకున్నటువంటి మహనీయుడు, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసిన సమరయోధుడు, ఈ రోజు ఉద్యమాల జెండా నింగికి ఎగరేసిన మహనీయుడు. ప్రజల నాలుకపై నిరంతరం గద్దర్ అన్న స్థిరంగా నిలిచి ఉంటారు. బిచ్కుందలో గద్దర్కి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇందులో గ్రామ పంచాయతీ కార్మికులు బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో ఎన్డీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీతో రావడం జరిగింది. కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు 19,500 రూపాయలను పెంచాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సురేష్ కొండ, బహుజన సమాజ్ జిల్లా పార్టీ ఇన్ఛార్జి నాయకులు సిహెచ్ గంగారాం, బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు బొగడ మీద సాయిలు మరియు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మరి గద్దరన్న గారికి మనం 2 నిమిషాలు మౌనం పాటించాలని మరి గ్రామ పంచాయతీ కార్మిక కర్షకుల తరపు నుంచి మరి సిఐటియు రాష్ట్ర జిల్లా నాయకులు సురేష్ కొండ వాళ్ళ నుంచి కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి గద్దరన్న గారికి మనం అందరం నివాళులు అర్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం. సోదర గద్దర్ గారు మన పేదల కొరకు, ముందుగా కార్మికుల కొరకు ఎనలేని కృషి చేసినటువంటి మన గద్దర్ అన్న గారు, ఆయన పాట రూపంలో మనందరినీ చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దర్ అన్న గారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, దొర ఏందిరో దొర పోకడేందిరో అంటూ మొదలుపెట్టి ఆఖరి తెలంగాణ ఉద్యమకారులు భాగ్యకారుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా మనకందరికీ